Friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఫారెస్ట్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 10th క్లాస్ అర్హతతో రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మీ సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఏపీ వాళ్ళకి ఏపీలో, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే పోస్టింగ్ ఇస్తున్నారు. జస్ట్ 5 minutes బ్యాక్ ఈ నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక్క లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరికైతే అర్జెంటుగా జాబ్ నీడ్ ఉందో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. స్కిప్ చేయకండి. మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. అలాగే మీకు 1 year వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము క్లాసెస్కి సంబంధించి. సో వెంటనే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి మనకి యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్, కోంపల్లి, దూలపల్లి అని చెప్పేసి ఇక్కడ లొకేషన్ కూడా ఇచ్చారు. ఈ లొకేషన్లో మనకి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. డైరెక్ట్గా మిమ్మల్ని వాకిన్ ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. మీకు ఇంటర్వ్యూ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. November 4th రోజు మార్నింగ్ 10 AM నుంచి 12 PM ఈ టైం మధ్యలో మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో అదే రోజు మీకు ఈవినింగ్ కల్లా మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తానంటే ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కోంపల్లి SO, హైదరాబాద్ 500100 ఈ లొకేషన్లో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నోటిఫికేషన్లో 5th and 6th పేజెస్లో మీకు అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ 2 పేజెస్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేవి ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అనేది రాయండి. ఇదే వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తున్నాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే సో డెఫినెట్గా అయితే లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి 2 pages ఉంది కదా, ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్ నేమ్ అనేది నేను చెప్తాను. తర్వాత ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇక్కడ అయితే రాయండి. సో రాసిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి రాయండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లో మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ రాయండి, సర్నేమ్తో సహా. తర్వాత ఫాదర్స్ నేమ్ లేదా హస్బెండ్స్ నేమ్, ఇక్కడ హస్బెండ్స్ నేమ్ ఎవరు రాస్తారంటే అమ్మాయిలు. సో అమ్మాయిలేమో మీ హస్బెండ్స్ నేమ్ రాయండి, మ్యారీడ్ ఉమెన్ అయితే. లేకుంటే అబ్బాయిలు అయితే మాత్రం మీ ఫాదర్ నేమ్ అనేది రాయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏజ్. సో ఏజ్ వచ్చేసి June 1st, 2025 వరకు మీ ఏజ్ అనేది ఎంతనో ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ సెక్స్, ఇక్కడ మీరు మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ అనేది ఇక్కడ మీరు రాసేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేయండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పైన ఈ విధంగా మీరు రైట్ మార్క్ అనేది చేసేసేయండి. తర్వాత మీరు ఏ క్యాస్ట్, సో ఓబీసీ అయితే ఓబీసీ అని చెప్పేసి రాసేసి ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది కదా క్యాస్ట్కి సంబంధించి, ఆ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ అవన్నీ కూడా రాసేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాసేసి, తర్వాత మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి, కంప్యూటర్కి సంబంధించి ఏం నాలెడ్జ్ ఉంది, అండ్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా రాసేసి మీరు ఇక్కడ పైననేమో సైన్ పెట్టేసి ఇక్కడనేమో మీ ఫుల్ నేమ్ అనేది రాసేసి ప్లేస్ అండ్ డేట్ అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో రాసేసి అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మీరు November 4th రోజు మీరు అక్కడ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ లొకేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆ లొకేషన్కి మీరు మార్నింగ్ 10 AM లోపు అక్కడ ఉండడానికి అయితే ట్రై చేయండి. మీకు రిపోర్టింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఆ టైంలో అయితే మీరు ఉండాలన్నమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అంటే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్లాంటేషన్స్ అండ్ సాయిల్ అండ్ వాటర్ కన్వర్జేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ CAMPA అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి అండ్ తెలంగాణకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు.
సో ఇక్కడ హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ విశాఖపట్నం లొకేషన్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎవ్రీ మంత్ కూడా 17,000 రూపీస్ అనేది పే చేస్తారనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. సో మీరు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. మీరు ఇంటర్ చదివినా అప్లై చేయొచ్చు, డిగ్రీ చదివినా కూడా అప్లై అయితే చేయొచ్చు. కాకుంటే మీకు కంపల్సరీగా డిప్లొమా లేదా సర్టిఫికేట్ అనేది కంప్యూటర్ సైన్స్ లేదా టైపింగ్కి సంబంధించి కంపల్సరీగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే మీకు కంప్యూటర్ రిలేటెడ్గా ఏదైనా సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే పీజీడీసీ ఉన్నా పర్వాలేదు, లేదంటే టైపింగ్కి సంబంధించి కానీ, లేదంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ అనేది కంప్యూటర్ సైన్స్గా చదివినా వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఎవరికైతే ఫీల్డ్ వర్క్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా ఇచ్చారు. సో ఎప్పటివరకు ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి, సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ప్రాజెక్ట్ అనేది ఆ యొక్క డ్యూరేషన్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి June 1, 2025 వరకు. సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ వాళ్ళు. అండ్ ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి దానికి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు జత చేసేసి అవన్నీ కూడా మీరు తీసుకొని మనము ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. జాబ్స్కి సంబంధించి ఎవరైతే వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది చక్కగా ఫిల్ చేసిన తర్వాత దానికి అప్లికేషన్ ఫామ్తో పాటు సో మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, సో ఈ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు తీసుకుని వెళ్ళాలి. ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకుని వెళ్ళాలి. దాంతోపాటు ఒరిజినల్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి కూడా మీరు ఒక సెట్, అవన్నీ కూడా ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మనకి ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేస్తారు కదా, November 4th రోజు మార్నింగ్ 10 AM లోపే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. మీకు ఫస్ట్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసేమో మార్నింగ్ 10 AM తర్వాత అయితే స్టార్ట్ అవుతాయి. సో దానికంటే ముందు మీరు అక్కడ వెళ్ళి మీ యొక్క పేరు అనేది అక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇవన్నీ కూడా టెంపరీ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నప్పటికీ ఎవరికైతే ప్రభుత్వ సంస్థలో అర్జెంటుగా మాకు జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఆ రోజు సెలెక్ట్ అయితే జాబ్లో జాయిన్ అవుతారు, లేకుంటే ఇంటికి వస్తారు. సో అంతే అనమాట. సో జస్ట్ ఒక అప్లికేషన్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. సో మీకు ఫర్దర్గా ఇదే సంస్థ నుంచి ఈ యొక్క ఏదైతే ఐఎఫ్బి అని చెప్పేసి ఏదైతే సంస్థ ఉందో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, మనకి ఇదే ఒక హైదరాబాద్ సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్కి ప్రతి సంవత్సరం ఒక నోటిఫికేషన్ ఇది రిలీజ్ అవుతుంది. అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ నోటిఫికేషన్, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో ప్రభుత్వ సంస్థల నుంచి ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా సో డెఫినెట్గా అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. మీకు ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఇస్తాను, నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంది, నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే తెలపండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏం లేదు, మీరు ఈమెయిల్ చేయాల్సినటువంటి పని లేదు, పోస్ట్లో పంపాల్సిన పని లేదు, ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయాల్సినటువంటి పని లేదు. డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ పట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. అన్ని డీటెయిల్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇంకా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి ఈ యొక్క వీడియోని, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.